ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అనకాపల్లి జిల్లాలోని పంచదార్ల కొండలను నో మైనింగ్ జోన్గా అధికారికంగా ప్రకటించింది. తద్వారా ఆ ప్రాంతంలోని ఎలాంటి తవ్వకాలకు ఆస్కారం లేకుండా పూర్తి నిషేధం విధించింది. స్థానిక ప్రజల నుంచి, పర్యావరణ ప్రేమికుల నుంచి మైనింగ్ కార్యకలాపాలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. ఆ ప్రాంతంలో జరుగుతున్న క్వారీ పనుల వల్ల జీవ వైవిధ్యానికి ముంపు వాటిల్లుతుందని, స్థానిక ప్రజల జీవనానికి ఇబ్బంది కలుగుతుందని గుర్తించిన అధికారులు ఈ మేరకు తక్షణ చర్యలకు ఉపక్రమించారు. ఈ నిర్ణయంతో భాగంగా ఆ ప్రాంతంలోని మంజూరు చేసిన సుమారు 2153 హెక్టార్ల క్వారీ లీజును ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. పర్యావరణ సమతుల్యతను కాపాడడం, కొండల సహజ సౌందర్యాన్ని, స్థానిక ప్రజలు ప్రయోజనాలను రక్షించడమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ సంచలన నిర్ణయం పట్ల స్థానికులు, పర్యావరణవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ కార్యకలాపాలకు తావులేకుండా పంచదార్ల కొండల రూపురేఖలు మారకుండా ఉంటాయని, భవిష్యత్తులోనూ ప్రభుత్వాలు ఇదే తరహాలో పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయాలని అందరూ ఆశిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్. భవాని, ఏదైతే పంచదార్ల మైనింగ్ లో అయితే అత్యధికంగా అక్రమాలు అయితే సాగు చేసుకుంటున్నాయని చెప్పేసి గతంలో అయితే స్వతంత్ర టీవీలో ఎన్నో కథనాలు అయితే ప్రచురించాము. ఆ కథనాలకి అనుసంధానంగా కావచ్చు, అలానే స్థానికంగా ప్రజా సంఘ నాయకులు కావచ్చు, అలానే ఈ యొక్క స్థానికులు కూడా మొత్తం 13 గ్రామాలకు సంబంధించిన యొక్క పంచదార్ల ఏదైతే కొండ ఉంటుందో ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా కూడా చేస్తున్న ఈ యొక్క ధర్నాకి ప్రభుత్వం అయితే దిగొచ్చిందని అయితే మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. పంచదార్ల మైనింగ్ అంశం పైన అయితే స్వతంత్ర టీవీ ఇస్తున్న కథనాలతో పాటు అలానే దాని నేపథ్యంలో పూర్తిగా కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. పంచదార్ల కొండలో అయితే భారీ రక్షణ కల్పించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం దానికి సంబంధించి ఈ రోజు నో మైనింగ్ జోన్ గా అయితే పంచదార్ల కొండను అయితే ప్రకటించింది. ఆ పంచదార్ల కొండతో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రాంతం ఏదైతే కొండలు ఆనుకుని ఉంటాయి ఆ ప్రాంతం మొత్తానికి కూడా నో మైనింగ్ జోన్ గా అయితే ప్రకటించింది. అక్రమ మైనింగ్ పైన అయితే ఏపీ ప్రభుత్వం కీలకమైన అప్డేట్ ఈ రోజు అయితే తీసుకుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఒక ఉత్తర్వులు కూడా జారీ చేస్తూ ఈ యొక్క మైనింగ్ శాఖతో పాటు జిల్లా అధికారులకు సైతం అలానే ఎవరైతే మైనింగ్ చేస్తున్నారో వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా దానికి సంబంధించిన ఉత్తర్వుల్లో అయితే పేర్కొన్న పరిస్థితి ఉంది. పంచదార్ల పనిగిరి కొండపైన ఇక తవ్వకాలకు కనీసం ఎటువంటి అనుమతులు అయితే పూర్తి స్థాయిలో రద్దు చేయడం అయితే జరిగింది. మైనింగ్ వివాదం పైన ప్రభుత్వం ఎంత మేర సీరియస్ తీసుకోవడానికి కూడా స్థానికంగా ప్రజా సంఘ నాయకులు అయితే ఫలించిందని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఈ నాయకులు స్థానికంగా ప్రజా సంఘ నేతలు అయితే అత్యధికంగా గత 2 నెలలుగా కూడా ఆ ప్రాంతంలో అయితే వాళ్ళు
దీక్షను అయితే చేపట్టారు. ఆ దీక్ష చేపట్టిన నేపథ్యంలో దానికి అనుగుణంగా ఎన్నో పార్టీలు, వామపక్ష పార్టీలతో పాటు యువతల ప్రతిపక్షం వైసీపీ సైతం కూడా వాళ్ళకి సంఘీభావం తెలియజేసి పూర్తి స్థాయిలో దాన్ని నిలుపుదల చేయాలని చెప్పేసి చేశారు. అలానే ఇదంతా కూడా అనకాపల్లి ఎంపీ ఎవరైతే ఉన్నారో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఆధ్వర్యంలో ఇది జరిగిందని చెప్పేసి కూడా గతంలో ఎన్నో పలు ఆరోపణలు సైతం కూడా వచ్చాయి. వాటన్నింటికి దీటుగా అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఉన్న యొక్క పర్యాటక శాఖకు సంబంధించి, అలానే పర్యాటక శాఖ కావచ్చు, అలానే మైనింగ్ పర్యావరణ శాఖ, ఈ రెండింటికి సంబంధించింది ఇది కీలకం కావడంతో అయితే వెంటనే దాన్ని రద్దు చేయాలని చెప్పేసి కూడా 2.153 హెక్టార్ల క్వారీ లీజును అయితే ఈ రోజు రద్దు చేసినైతే మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు భవాని. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్. Okay.